డిసెంబర్ 21న కింగ్ ఖాన్ నటించిన డంకీ, డిసెంబర్ 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయనగానే ఇండియాస్ బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది అనే మాట ఇండియా మొత్తం వినిపించింది. ఈ ఎపిక్ క్లాష్ గురించి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. కానీ వార్ని కంప్లీట్గా వన్ సైడ్ చేసేశాడు ప్రభాస్. సలార్ సీజ్ ఫైర్ సినిమాతో షారుఖ్ని ఓవర్ షాడో చేసేశాడు ప్రభాస్. షారుఖ్ని కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగా ఓవర్ షాడో చేయటం అనేది చిన్న విషయం కాదు. బాలీవుడ్ స్టార్ హీరోల వలన కూడా కానిది ప్రభాస్ చేసి చూపించాడు. డంకీ సినిమా రిలీజ్కు ముందు నార్త్లో థియేటర్స్ కబ్జా చేసినంత పనిచేశారు. నార్త్లో మల్టీప్లెక్స్ నుంచి నేషనల్ చైన్స్కి చెందిన సింగిల్ స్క్రీన్స్ వరకు అన్ని సెంటర్స్లో సలార్కి థియేటర్స్ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద రచనే జరిగింది. కానీ థియేటర్స్ దొరకని దగ్గర నుంచి డంకీ సినిమాను తీసేసి సలార్కు కేటాయించే వరకు తెచ్చాడు ప్రభాస్. డంకీ డే 1 60 కోట్లయితే ప్రభాస్ అంతకు మూడింతలు కలెక్ట్ చేశాడు. సెకండ్ డే అయితే షారుఖ్ అడ్డా అయిన నార్త్లో డంకీ సినిమాకు కేవలం 16% ఆక్యుపెన్సీ మాత్రమే వచ్చింది. మండేకి ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లో డంకీ సినిమాను సలార్ రీప్లేస్ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. షారుఖ్ని ప్రైమ్ టైంలో తన ఏరియాలోనే బీట్ చేసి ప్రభాస్ యునానిమస్గా ఇండియన్ బాక్సాఫీస్ కింగ్గా నిలిచాడు. ఇకపై బాలీవుడ్ హీరోలు ప్రభాస్తో క్లాష్కి ఎవరైనా రావాలంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారేమో.